మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మరియు జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా గౌరవంగా సంతోషంగా ఉంది. మనకు గతంలో అంటే ఈ సెల్ ఫోన్ అండ్ కంప్యూటర్ అంటే సెల్ ఫోన్ కంప్యూటర్ కల్పన కాదు, చదవడము రాయడము అనే ఒక అలవాటు క్రమంగా ఇప్పటి నేటి విద్యార్థులకి ఈ డిజిటల్ మాధ్యమం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రెండు లక్షణాలు అంటే చదవడము రాయడం అనే ఒక రెండు లక్షణాలు కూడా క్రమంగా తగ్గిపోతూ విజిబిలిటీ మాత్రమే అంటే చూడడం ద్వారానే లెర్నింగ్ జ్ఞాన సముపార్జన చేయగలమనే ఒక అపోహతో రీడింగ్ ని బుక్స్ చదవడాన్ని రాయడాన్ని క్రమంగా మనం ఆ అలవాటును వదిలించుకుంటున్నాం. ఏదైనా సరే మనం చేసే అలవాటు డైలీ చేయడంతోనే ఆ అలవాటు కంటిన్యూ అవుతుంది, మధ్యలో దాన్ని వదిలేయడం వల్ల కానీ చదవడం రాయడంలో మాత్రము వెనకబడిపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఏదైనా విషయాన్ని చూడడం ద్వారానే నేర్చుకోవచ్చు అని దానికి ఒక అలవాటు పడి అసలైన అలవాటుని మనం మానేస్తున్నాం. మనకి ఎంతో విలువైనటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే మంచి సంపద లాంటి పుస్తకాలు లైబ్రరీలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు లైబ్రరీస్ జనాలు తగినంతగా రీడర్స్ పాఠకులు ఎవరు లేకపోవడం, గ్రంథాలయాలు అనేది ఒకటి ఉన్నాయని నేటి జనరేషన్స్ అసలు అలాంటి ఓడు కూడా కొంతమందికి తెలియకుండా ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన బుక్స్ లైబ్రరీని సంపూర్ణంగా వినియోగించుకోవడం వల్లనే ఒక రకంగా నేను ఈ పోస్ట్ లో ఉండడానికి కారణం. సో అలాంటి అలవాట్లను మానిపించి వాళ్ళకి చదవడాన్ని ఒక వ్యసనంగా, రాయడాన్ని ఒక వ్యసనంగా, లైబ్రరీలో ఉన్నటువంటి విలువైన బుక్స్ ని చదవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సంబంధించిన లక్షణాలు అలవాటు చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడాలని ఆశిస్తూ నవంబర్ 14వ తారీఖున మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినం. ఆ రోజు బాలల దినోత్సవంగా చేసుకుంటూ మన గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించడం జరుగుతోంది. మొదటి రోజునే ర్యాలీతో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించి రెండో రోజు పుస్తక ఎగ్జిబిషన్ ని మన గ్రంథాలయాల్లో ఏర్పాటు చేస్తాము. అలాగే మూడో రోజు గ్రంథ పాలకుల సదస్సు జరుగుతుంది. రిటైర్డ్ అయిన గ్రంథ పాలకుల్ని వాళ్ళని పిలిచి గ్రంథాలయ ఉద్యమకాలు భరించుకునే కార్యక్రమం మూడో రోజు జరుగుతుంది. నాలుగవ రోజుని కవి సమ్మేళనం జరుగుతుంది. ఐదవ రోజుని సాహితీ సదస్సు. ఆరో రోజు మహిళా దినోత్సవం, ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా నవంబర్ 19వ తారీఖుని మహిళా దినోత్సవం జరుపుకుంటాము. అలాగే 20వ తారీఖుని ఫైనల్ డే. ఆ వేళ మనకి కాంపిటీషన్స్ అవి కూడా నిర్వహించి పిల్లలు బహుమతులు పొందిన పిల్లలందరికీ కూడా ఆ వేళ మనం ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఆర్డీఓ గారు చెప్పినట్టుగా ఈ రోజుని పిల్లల్లో పుస్తక పఠనాశక్తి తగ్గిపోతోంది. ఈ గ్రంథాలయ వారోత్సవాల ద్వారా గ్రంథాలయాలను ప్రజలకు చేరువ చేయాలనేది మా సంకల్పం. ఆ ఉద్దేశంతో ఈ ఏడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. అందుకోసం కాలేజీ పిల్లలు, విద్యార్థులందరూ కూడా గ్రంథాలయాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో స్కూల్ తర్వాత మీకున్న సమయాన్ని గ్రంథాలయాల్లో గడిపి విజ్ఞానవంతులు కావాలని ఆశిస్తున్నారు. చాలా కష్టపడి చాలా చోట్ల ఈ జిల్లాలో లైబ్రరీ స్థాపన చాలా కష్టపడ్డారు. అప్పట్లో శ్రీఆర్ గారు స్టార్ట్ చేశారు. ఈ బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ అక్కడ రన్ అవుతుంది మనసులో బాగుండేది. సరిగ్గా ఈ బిల్డింగ్ మొదటి తీసుకుంటే సంతోషం ఉంది. దీనికి ప్రతిమంది కూడా మెంబర్షిప్ తీసుకోవడం కానీ, ప్రతిగా డోనర్స్ కానీ హెల్ప్ చేసి మన గ్రంథాలయాలను మనం కాపాడుకుంటే బాగుంటుంది. ఇంకొక సార్ గారు చాలా బాగా డైరెక్ట్గా చదవడం రాయడం పద్ధతి గారు అది మైండ్ ఎడ్యుకేషన్ గారు చిన్నప్పుడు అలా చదువుకొని చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంతా సెల్ ఫోన్స్ అనే కాపీగా అవి అట్లా అవుతున్నాయి. రీడింగ్ అనేది డైరెక్ట్గా కూర్చొని కోరుకుంటూ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్రీ లైబ్రరీ, ఫ్రీ రీడింగ్ అన్నీ అన్నమాట. అందుకనేసి ఇది మెంబర్షిప్స్ అవి కొద్దిగా పెంచుకొని గ్రంథ పఠనం అనేది సబ్జెక్ట్స్ నాలెడ్జ్ కమ్యూనికేషన్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు.